అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మూడో సినిమా మిస్టర్ మజ్ను బాక్సాఫీస్ దగ్గర తొలి వీకెండ్ ని పర్వాలేదు అనిపించే విధంగా ముగించి 2 తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 10 కోట్ల షేర్ వరకు బాక్సాఫీస్ దగ్గర అందుకుంది. దాంతో సినిమా మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించే విధంగా ముగియగా ఒకవేళ F2 సినిమా పోటీలో గనుక లేకుంటే మరింత బెటర్ గా సినిమా కలెక్షన్స్ వచ్చేవని చెప్పాలి. ఇక సినిమా బాక్సాఫీస్ దగ్గర 4వ రోజు తొలి 4వ రోజు వర్కింగ్ డే టెస్ట్ ను ఎదుర్కోగా ఏమాత్రం జోరందుకోలేకపోయింది ఈ సినిమా. మొదటి 3 రోజులతో పోల్చితే 4వ రోజు బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఏకంగా 70% పైగా డ్రాప్స్ ని అన్ని ఏరియాల్లో సొంతం చేసుకుంది. దాంతో ఈవినింగ్ అండ్ నైట్ షోలకు భారీ గ్రోత్ సాధిస్తేనే సినిమా 4వ రోజు 60 లక్షల నుండి 70 లక్షల రేంజ్ లో షేర్ వసూలు చేసే అవకాశం ఉంది. లేకపోతే 4వ రోజు సినిమా బాక్సాఫీస్ దగ్గర 50 లక్షల రేంజ్ లో షేర్ వసూలు అందుకోవచ్చని అంటున్నారు. ఇది F2 సినిమా వల్ల మిస్టర్ మజ్ను సినిమాకి సాలిడ్ దెబ్బ అని చెప్పాలి. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో కూడా మినిమం గా 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూలు చేస్తూ కొనసాగితేనే లాంగ్ రన్ లో 23 కోట్ల టార్గెట్ ని అందుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం మిస్టర్ మజ్ను 4వ రోజు 80 లక్షల నుండి 1.4 కోట్ల రేంజ్ లో షేర్ వసూలు చేసే అవకాశం ఉందంటున్నారు. సినిమా 4వ రోజు మొత్తం మీద ఎంతవరకు వసూలు చేస్తుందనేది అఫీషియల్ గా కలెక్షన్స్ వివరాలు వస్తే కానీ తెలియదు. సినిమా విజయవంతంగా 5వ రోజులోకి అడుగు పెట్టగా 5వ రోజు కూడా సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా పర్వాలేదు అనిపించుకునే విధంగా కొనసాగుతోంది. సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి 5 రోజుల్లో 12 కోట్ల నుండి 13 కోట్ల రేంజ్ లో షేర్ వసూలు చేసే అవకాశం ఉంది. మిస్టర్ మజ్ను మొదటి 5 రోజుల్లో ఎంతవరకు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ tollywood9.com కి వెళ్ళండి. ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ను తెలుసుకోండి. అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.